నేను చెప్తే మంత్రి అయినకి మెంటల్ ఖరాబ్ అయింది. మెంటల్ ఖరాబ్ అయ్యి మందరసా మీరు ఎంబీఏలు అయింది జ్ఞాపకం మర్చిపోయింది. ఆయన మంత్రికి మెంటల్ ఖరాబ్ అయింది. మెంటల్ ఖరాబ్ అయ్యి ఇక్కడ ఎమ్మెల్యేలు చేయడానికి ఆయన జ్ఞాపకం పాపం మర్చిపోయాడు. అంటే వీళ్ళకు ఎస్సీ నియోజకవర్గం అంటే లెక్కలేదన్నట్టు అహంకారం అన్నట్టు. ఎస్సీ నియోజకవర్గం అంటే అహంకారము. మీ అహంకారపూరితమైన రాజకీయాన్ని సాగు దెబ్బ కొడతామని కూడా హెచ్చరిస్తాను నేను. మా దప్పులు మోగుతాయి, మా దండోరలు వేస్తుంది. మా జోలికి వస్తే రాజకీయ సమాధికి మీరు దప్పులు కొడతాం. మీరంతా మీరు ఉండండి, మా అంతరం మా గౌరవాన్ని మీరు చిన్నతనం చేస్తే అంతకంటే చిన్నతనం చేస్తాం. తుంగతుర్తి మోత్కూరులో 2 కిలోమీటర్ రోడ్డు కోసం 100 సార్లు తిరిగినా ఆర్మీ మినిస్టర్గా నువ్వు ఏం చేసినావు చెప్పు. ఏం చేసినావు? శవాల పేరు మీద రాజకీయాలు చేస్తారా? మొన్న వచ్చా నీ తమ్ముడు మాట్లాడిపోతాడు, ఇయ్యాల వచ్చా నువ్వు వస్తావు. ఇక్కడ ఎమ్మెల్యే సోయి లేదా? ఇదేనా కాంగ్రెస్ పార్టీని మీరు రక్షించేది? ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారంటారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేది కడుపుగాలిన రైతాంగం, కష్టజీవులైన దళితులు, చిన్నకారు సన్నకారు రైతులు, పేదలైన అగ్రకులాలు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ రావాలని ఆలోచన చేస్తారు తప్ప మీరు ఒక వ్యక్తిని, ఒక వ్యవస్థను, ఒక వర్గాన్ని ఇలా మాదిగ వర్గం అంటే మీకు ఇష్టం లేదా? మాదిగ అంటే మీకు బాలిసరా? ఎందుకు మమ్మల్ని ఇలాగే చేస్తా ఉన్నారు? ఈ నియోజకవర్గం మీద మాట్లాడేది ఎవరిచ్చాడు? నాకెక్క లేకుండా నా నియోజకవర్గానికి అడుగు పెట్టద్దు అధికారానికి ఎవరిచ్చారు? ప్రోటోకాల్ లేదా నీకు? ప్రోటోకాల్ పాటించే బాధ్యత లేదా? నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరో చేస్తా ఉన్నాడు. ఇదే దాగుద్దా? మీరు సమాధానం చెప్పాలి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా, పార్టీ విధానం ఇదేనా? బట్టి విక్రమార్క గారు మరో చేస్తా ఉన్నా నేను, ఇదేనా మా ఎస్సీ నియోజకవర్గాల మాకు జరిగే అవమానం? ఇదేనా మా నియోజకవర్గమేనా? ఏం చేశారు మీరు? నేను మీనాక్షి నటరాజన్ ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ గారిని మనం చేస్తున్నా నేను. మా మీద వివక్ష జరుగుతూ ఉంది, మా మీద వివక్ష జరుగుతూ ఉంది. రాహుల్ గాంధీ సామాజిక న్యాయం జరగాలి, బీసీలకు న్యాయం జరగాలి. 1931 జరిగిన బీసీల కురగాలని ఇప్పటి వరకు జరగాలని ఇవాళ 52% బీసీలకు అవకాశం ఉందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది. 30-40 ఏళ్ళుగా ఏబిసిడి వర్గం కోసం కొట్లాడుతున్న మానవాధికార మధ్య తేడా తీసేసి ఏబిసిడి వర్గీకరణ ఆగస్టు 2025 ఆగస్టు 1వ తారీఖు నాడు నిండు అసెంబ్లీలో ప్రకటించి ఏబిసిడి వర్గీకరణ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దక్కింది. కానీ ఇవాళ ఈ రేషం 68,000 మేడతో గెలిచిండు. ఈడ మంత్ర సామేల్ 52,000 మేడతో గెలిచిండు. మీకు చేసి ఆపలే, మీ చెంతకు రాలే. మమ్మల్ని ఎందుకు హీనంగా మాట్లాడుతూ ఉన్నారు? మీ నియోజకవర్గాలు చూసుకోరి, మీ నియోజకవర్గం మీ సగ్గదారం చూడండి. ఏమనుకుంటున్నారో మీరు? మా నియోజకవర్గాల కోసం కానీ నేను 24 గంటలు జనం మధ్యలో ఉంటున్నాను. 24 గంటలు జన సమస్యలు పరిష్కరించడం నేను. అన్ని కులాలను కలుపుకోబోయాను నేను, అన్ని వర్గాలు కలుపుకోబోయాను నేను స్వయానం కౌలు రైతుని నేను. నాకు ఇంత భూమి ఉన్నా కూడా నేను వ్యవసాయం చేసుకొని నా పక్కన ఉన్న రెడ్డిలతో వ్యవసాయం చేసుకొని బతుకుతుంది. కానీ ఆడ గాంధీ భవన్ రాజుకోటి బాగాలేదు మీరు రాజ్యం అనుకుంటారు. మీరు నల్గొండ జిల్లా అంటే ఇది శ్రమజీవుల జిల్లా. బడుగు బలహీన వర్గాలు ఉద్యమాలు చేసిన తుంగతుర్తి పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డలో తెలంగాణ పోరుబిడ్డ మందుల సామాన్లు ఉంటాడు. ఖబర్దార్. మాకు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ బక్క దిగ్గర కూరలు కానీ మీరు చిన్న చూస్తే దానికి సమాధానం చెప్తానని హెచ్చరిస్తాను నేను. కాంగ్రెస్ పార్టీ బతకాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. నీలాక ఇటు రాకపోతే అటు, అటు రాకపోతే ఇటు. బీజేపీకి ఎందుకు పోయావు రాజగోపాల్ సమాధానం చెప్పాలి. బీజేపీలో పోయి ఎందుకు పోటీ చేసిన రాజగోపాల్ చెప్పాలి. నువ్వు రాహుల్ గాంధీ ఇచ్చావు, సోనియా గాంధీ ఇచ్చావు, అన్ని మర్చిపోయి మళ్ళా కాంగ్రెస్లోకి వచ్చి పోటీ చేసినావు. కాంగ్రెస్లోకి వచ్చి పోటీ చేసి నికాల్సైన కాంగ్రెస్, మా కాంగ్రెస్ అంటే వీళ్ళంతా ఎవరు?
ఈ సర్పంచులు అంతా ఎవరు? ఈ కార్యకర్తలు ఎవరు? ఈ లీడర్ అంతా ఎవరు? కనుక మళ్ళీ ఒకసారి తుంగతుర్తి కోసం కానీ, నకరకల కోసం కానీ, మా మాదిగ సీట్ల కోసం, మా దళిత సీట్ల కోసం మీరు మాట్లాడితే దానికి సమాధానం దొరుకుతుందో కూడా మనం చేస్తున్నాను. మేము వెనక నుంచి సావుల తప్పు కొట్టేది మేమే, సంబురాల తప్పులు కొట్టేది మేమే, సమర తప్పు కొట్టేది మేమే. కనుక మీరు ఇట్టే చేస్తే సమర స్టార్ట్ అయితే కూడా హెచ్చరిస్తున్నాను. అందుకోసమనే మమ్మల్ని ఈనంగా వీళ్ళేందుకు ఘోషించాలనుకుంటే దానికి సమాధానం దొరుకుద్ది. మీకు సమాధానం చెప్తానని కూడా హెచ్చరిస్తున్నాను. నేను ఏమనుకుంటారు మీరు? అసెంబ్లీలో అడుగుపెట్టే దమ్ము మాకు కూడా ఉంది. మీరు ఒక్కడికి అసెంబ్లీలో ఎవరైనా లేరు. మా సీటు మీద మీ పెత్తనం ఏంది? మా నియోజకవర్గం మీ పెత్తనం ఏంది? నువ్వు ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా చేస్తే నువ్వు ఆనాడు పోయింది, కథం అయిపోయింది. ఈడ రిజర్వేషన్ అయింది. ఇలా భారత రాజ్యాంగం కల్పించింది. నీ దయదాక్షిణ్యమేనో ఎవరు దయదాక్షిణ్యం రాలే. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కు ప్రకారం మాకు సీట్ వచ్చింది. 52,000 మేరతోని అన్నదమ్ములు, ఒక్క చెల్లెలు, యువతరం, రైతాంగం అందరు కలిసి ఒక తెలంగాణ ఉద్యమకారుడికి మనం ఓటేయాలంటే నాకు ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చాను. కానీ నా తుంగతుర్తి నియోజకవర్గాన్ని నువ్వు చిన్నగా చేసి మాట్లాడతావు. 68,000 మెజార్టీ ఇచ్చిన నగరకాలను నువ్వు చిన్న చేసి మాట్లాడతావు. అంటే మీ ఇంకో నియోజకవర్గాలు మాట్లాడదు. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రజాపాలన కోసం ఒక్కరాడు మాట్లాడరు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాల కోసం ఒక్కరాడు మాట్లాడరు. రేవంత్ రెడ్డి గారు మాట తీయరు. ఇంకొక మాట కూడా చెప్తున్నా నేను, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట చేస్తున్నా నేను. 2 మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి. ఒకటి లంబడోళ్ళకి ఇవ్వాలి, ఒకటి యాదవులకి ఇవ్వాలి. ఒకటి గిరిజన మంత్రి సీతక్క ఉంది, ఆదివాసి బిడ్డ. ఇంకొకటి ఇవాళ ఎస్టీ నుంచి, లంబాడ జాతి నుంచి వాళ్ళు కూడా ఇవాళ ఎమ్మెల్యే ఇస్తున్నారు. వాళ్ళ మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేయండి. 106 గ్రామాలలో ఇవాళ లంబాడ జాతి బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మద పట్టిరు. అదేవిధంగా యాదవులు, ప్రతి ఊర్లో యాదవులు ఉన్నారు. అందుకే 2 మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి. కనుక వాళ్ళకోటి ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. నేను ఇవాళ నన్ను ఈ నియోజకవర్గానికి నాకు చెప్పకుండా నా ప్రోటోకాల్ను, నా హక్కులను హరించినందుకు నేను ఖర్గేకు, రాహుల్ గాంధీ కూడా నేను కంప్లైంట్ చేస్తాను కూడా మనం చెప్తున్నాను. అందుకోసమనే నేను మీ కాళ్ళ చేతులలో కాలు పట్టుకొని నీళ్ళు పట్టుకొచ్చాడు కాదు. నేను కష్టజీవిని, తెలంగాణ పోరాట యోధుడు. నేను తిండి లేక తిప్పలేక తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి ఇలా హీరోలమైన, లేకపోతే అంత జీరోలే. అందుకోసమైన సోనియా గాంధీ ఎందుకోసం వచ్చింది? మా మీద పెత్తనం చేయాలని మీకు ఇయ్యలే. మీ అంతా మీరు బతుకుని మీ రాజ్యం మీరు చేసుకోండి. వాడు ఎస్సీలు ఉంటే వానికి ఎవరికి అవకాశం వాడు చేసుకోమని చెప్పారు. కానీ ఇవాళ మా మీద మీ పెత్తనం ఏంటి? మా మీద మీ దులు ఏంటిది? మండలపాటి నేను 9 మంది మండల పార్టీ అధ్యక్షుల అభిప్రాయం తీసుకొని ప్రకటించిన నిన్ను ఆపేదాము. నీకెక్కడిది? ఎవరిచ్చి నీకు అధికారం? ఎవరిచ్చి నీకు? మళ్ళీ ఏలు పెడితే బలిక్రామని కూడా హెచ్చరిస్తున్నాను. అందుకోసమని ఇక్కడ వచ్చిన అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. నేను భయపడేది ఒక్క తుంగతుర్తి ప్రజానీకానికి, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు. నేను ఎక్కడ భయపడను. నాకు ఓట్లేసి, నాకు బ్రహ్మరథం బట్టి మా మందిర సమయంలో ఇవాళ నేను లంబడి తండలు పోతే అక్క చెల్లెలు నాకు ఆరదు బట్టి అన్నం పెట్టే సందర్భాలు. నేను బాడీలో పోతుంటే అరే సామేళన పోతున్నా అని చెప్పి నాకు చందాలు ఇచ్చిన అక్క చెల్లెలు వాళ్ళు ఇచ్చిన పైసలు దాచిపెట్టుకున్నాను. కనుక ఈ విధంగా ఆచరించిన ప్రజానికానికి నేను భయపడతావు, వాళ్ళకు పాదాగమని చెప్తాను. కానీ ఎవడ వచ్చి ఎల్లయ్య తోక ఒప్పితే నేను భయపడే పరిస్థితి లేదు. తోకలు గీకలు నాకేం చేస్తలేవు. ఇలా